ఎంపీగా దగ్గుమల్ల ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అత్యంత నిడారంబరంగా కేవలం ఎటువంటి హంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా కేవలం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నామినేషన్ పత్రాలను కలెక్టర్ సమర్పించడం జరిగింది. మనతో పాటు ఆయన ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా అత్యంత న్యాచురల్గా ఎటువంటి హంగామా ఆర్భాటాలు ఏమీ లేకుండా కుటుంబ సభ్యులతో వచ్చి పత్రాలను సమర్పించడం ఏదైనా ఆంతర్యం ఏమన్నా ఉందా? నా ఉద్దేశం, ప్రజాభిప్రాయం ఉన్న వాళ్ళకి ఆర్భాటాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజాభిప్రాయం లేని వాళ్ళే ఆర్భాటాలు చేస్తారని నేను అనుకుంటున్నాను. అదిగాక పీస్ఫుల్గా వేసి నామినేషన్ వేస్తే సంతోషంగా వెళ్ళిపోతాం. ఇట్లా ఆర్భాటం చేసుకొని వస్తే బహుశా లేని దాన్ని చూపించుకోవడానికి చేస్తున్నారేమో అని నా అభిప్రాయం. అంతకు మించి మేమైతే చాలా సక్సెస్ఫుల్గా వేసాం. ఫ్యామిలీ మెంబర్స్, నా వైఫ్, మా అబ్బాయి, మా లీగల్ అడ్వైజర్ సురేంద్ర గారు, తర్వాత మా టెక్నికల్ అడ్వైజర్, మేము 5గురు వెళ్ళాం. చక్కగా అన్ని ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు సహకరించారు. అన్ని వెరిఫై చేసి మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. సో పోలీస్ కూడా చాలా బాగా సహకరించారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏ విధమైన ఆటంకం లేకుండా మా నామినేషన్ ప్రొసీజర్ మొత్తం చాలా స్మూత్గా సజావుగా జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి పల్లెల్లోనూ మీకు ప్రజల నుంచి స్పందన కూడా అదే తరహాలో లభిస్తుంది. అంటే ఇంకో రాబోయే రోజుల్లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రచార వ్యూహాలను పదును ఎలా పెట్టబోతున్నారు? ఇప్పటికే మేము ప్రచార వ్యూహాలన్నీ వాడేసాం అనుకుంటున్నాం. ఇంకా 2-3 ఏమైనా ఉంటే అవి వాడతాం. బట్ ఇప్పటి నుంచి మాకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ విధించిన ఎక్స్పెండిచర్ లోపలే ఉండాలి. ఎలక్షన్ కమిషన్ విధించిన విధి విధానాల లోపలే మన ప్రచారం ఉండాలి. అలాగే జరుగుతుంది. అలాగే రూరల్లో కానీ అర్బన్లో కానీ ఇప్పుడున్న ప్రజాభిమానాన్ని మరికొంత పెంచుకోవడానికి, అవి ఉన్న ప్రజాభిమానాన్ని ఇంకా వాళ్ళ ద్వారా చైన్ రియాక్షన్ లాగా చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు కానీ మద్యం, డబ్బు పంపిణీ అనేది ఇప్పటికే మొదలుపెట్టి ముందుకెళ్తున్న పరిస్థితుల్లో వీటిని కట్టుకట్ట వేసేదానికి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఈ మద్యం ఇవన్నీ మనం మాట్లాడుకోకూడదండి. యాక్చువల్గా ఇది ఏదో చాటును జరగాల్సిన విషయం. అయినా కూడా మేము అట్లాంటి విధానాలు మేము పాటించాం. ప్రజాభిప్రాయమే నమ్ముకొని వెళ్తున్నాం. ప్రజాభిప్రాయం బాగుంటే మీరు మద్యం ఇవ్వచ్చు, కొండలు కొట్టుకొచ్చి ఇచ్చినా కూడా ఏం అవ్వదు. అక్కడ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్లే విన్ అవుతారు. వాటిని ఆపటం ఎట్లా అనేది పోలీసు వ్యవస్థ చూసుకుంటుందండి. మేము ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు. ఇక్కడ ఎలక్షన్ అబ్జర్వర్స్ 3 వచ్చారు. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక ఎలక్షన్ అబ్జర్వరు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వచ్చారు. ఒక జనరల్ అబ్జర్వర్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసరు, కలెక్టర్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ చూస్తుంటారు, ఎస్పీ గారు చూస్తుంటారు. ఇంతమంది సూపర్విజన్ లో ఇంకా ఏమైనా జరుగుతాయని నేను అనుకోను. జరిగితే వాళ్ళు దాన్ని కట్టడి చేస్తారు. ప్రజలకు మీరు ఏమని పిలుపునిచ్చే అవకాశం ఉంది? ప్రజలకు ఒకటే సందేశం, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన నుంచి బయటపడాలంటే సమర్థవంతమైన నాయకుడిని మనం ఎన్నుకోవాలి. సమర్థవంతమైన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అందరూ చూడాల్సింది టీడీపీ పార్టీ. ప్రతి వాళ్ళు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే హెరాస్మెంట్ ఉంది, మాకు ఇక్కడ కేసులు పెడుతున్నారు, మా ల్యాండ్ గ్రాప్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది, తర్వాత ఇక్కడ లిక్కర్ ఇదైపోతుంది అనే కంప్లైంట్లు వస్తున్నాయి. ఇవన్నిటి నుంచి తప్పుకోవాలంటే అందరూ పనిచేసి టీడీపీ పార్టీని ప్రభుత్వంలో తెచ్చుకుంటే వీటన్నిటి నుంచి పక్కకెళ్ళిపోయి అభివృద్ధి సాధించే మనిషి ఉన్నాడు, ఆయన ఎన్నుకున్నాం. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథాలను నడిపిస్తారని చెప్పి తాను కుటుంబ సభ్యులతో ఎలాంటి హంగు ఆర్పాటం లేకుండా ప్రజల మద్దతు తాము వైపు కాబట్టి తాము ప్రశాంత వాతావరణంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని చెప్పి కూడా ప్రసాదరావు చెప్తున్నారు.